17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ కప్ కొట్టింది. కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. అసలిప్పుడే కప్ గెలిచిన టీంను ఎందుకు అమ్మకానికి పెట్టారు? ఈ విచిత్రమైన నిర్ణయం గురించి చూద్దాం. కప్పు గెలిచిన కొన్ని నెలలకే ఓనర్ యునైటెడ్ స్పిరిట్స్ ఒక షాక్ ఇచ్చింది. స్ట్రాటజిక్ రివ్యూ అంట. అంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ల మెయిన్ బిజినెస్కి ఈ క్రికెట్ టీం అవసరమా అని ఆలోచిస్తున్నారు. రీజన్ కూడా క్లియర్గా చెప్పారు. మాది ఆల్కహాల్ బిజినెస్, ఇది మాకు కోర్ కాదు అని. కాని ఇక్కడే అసలు ట్విస్ట్. వాళ్లు వద్దనుకుంటున్న ఈ టీమే ఇప్పుడు ఐపీఎల్లో మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్. దాని వాల్యుయేషన్ ఎంతో తెలుసా? ఏకంగా $269 మిలియన్. ఎంఐ, సిఎస్కే లను కూడా దాటేసింది. ఈ చార్ట్ చూడండి. కప్పు గెలిచాక ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ ఎలా దూసుకెళ్లిందో క్లియర్గా తెలుస్తోంది. బ్రాండ్ వాల్యూ మాత్రమే కాదు, వాళ్ల ఫైనాన్షియల్ హెల్త్ కూడా సూపర్ స్ట్రాంగ్గా ఉందని ఐసీఆర్ఏ కన్ఫర్మ్ చేసింది. ఈ నంబర్స్ చూస్తే షాక్ అవుతారు. ఒక్క ఏడాదిలో నష్టాల నుంచి 221 కోట్ల లాభంలోకి వచ్చింది. ఈ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ వల్లే టీం అమ్మకం విలువ $2 బిలియన్ వరకు ఉండొచ్చని అంచనా. అమ్మకం ప్రాసెస్ ఇప్పటికే మొదలైంది. మార్చి 2026 కల్లా పూర్తి కావొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్కున్న పెద్ద కంగారేంటంటే కొత్త ఓనర్లు ఈ విన్నింగ్ ఫార్ములాను పాడు చేస్తారా అని. కాని మాజీ ప్లేయర్ మొహమ్మద్ కైఫ్ మాత్రం ఓనర్లు మారినా టీం సెటప్ మారదని భరోసా ఇస్తున్నారు. ఆయన ప్రకారం వాళ్ల సక్సెస్ ఫార్ములా సింపుల్: బౌలర్లలో ఇన్వెస్ట్ చేయడం, స్మార్ట్ ఆక్షన్ స్ట్రాటజీ. సరే, ఇంత మంచి ఫార్ములా, ఇంత పెద్ద వాల్యుయేషన్ ఉన్న టీంను కొనడానికి ఎవరు ముందుకొస్తున్నారు? రేస్లో పెద్ద తలకాయలే ఉన్నాయి. అదర్ పున్నావాలా, జేఎస్డబ్ల్యూ, అదానీ గ్రూప్, ఫారెన్ కంపెనీలు కూడా ఉన్నాయి. అంత పోటీ ఎందుకంటే ఐపీఎల్ మొత్తం విలువ ఇప్పుడు $18.5 బిలియన్. ఇది మామూలు విషయం కాదు. ఆర్సీబీ అమ్మకం విషయం స్పోర్ట్స్ బిజినెస్లో ఒక కొత్త మార్పును చూపిస్తోంది. ఇది మనల్ని ఒక ప్రశ్నతో వదిలేస్తుంది. భవిష్యత్తులో గెలుపు కన్నా బ్యాలెన్స్ షీట్లే ముఖ్యమా?